మీడియా మిత్రులకి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఫస్ట్ సిద్ధుగా లవ్ స్టోరీ ముందుకన్నా ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్న వచ్చినందుకు బి గోపాల్ గారికి, అలాగే కోదండరెడ్డి గారికి, అలాగే వి ఆదిత్యన్ గారికి, సముద్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంచ్ టు స్టే హియర్. ఎందుకంటే ఎవరికి ఉండదు, ఆల్ టైమ్ రికార్డ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడికే వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి, మా టీంని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. ముందు సిద్ధుగా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కి నేను సూట్ అవుతాను అని ముందుగా నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను సాంబశివరావు గారు ఫస్ట్ ఈ అబ్బాయి బాగుంటాడు, సిద్ధుకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని చెప్పేసి నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను ఒక నిమిషం అండి, వాళ్ళు చాలా లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు. మరి ఇంకా ఉంటే అరవండి, అయిపోయింది. మర్చిపోతాండ్రా. అలాగే ఫస్ట్ మా సాంబశివరావు గారి గురించి చెప్పాలి. ఫస్ట్ నీ సినిమాకి స్టార్ట్ రాగానే ఈ సిద్ధుకి బాగుంటాడు, అరే మర్చిపోతాండ్రా. ఓకే, సిద్ధు గారి లవ్ స్టోరీ ప్లీజ్ ఓకే సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ సినిమాకి సిద్ధు అనే క్యారెక్టర్ సూట్ అవుతానని చెప్పేసి ఫస్ట్ నన్ను పుష్ చేసింది మా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి నేను ఫస్ట్ అడిగేసింది మా సాంబశివరావు గారు. తన కొడుకు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రతి డైరెక్టర్స్ నా సిద్ధు కోసం రావండి, సిద్ధు లవ్ స్టోరీ కోసం రండి, ఈ యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ప్రతిరోజు గబా అందరు డైరెక్టర్ని ఫోన్ చేసి రండి మీరు ఈవెంట్కి వస్తే మా పిల్లలకి చాలా బాగుంటుంది అని చెప్పినందుకు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ మా సాంబశివరావు బాబుకి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, నెక్స్ట్ టూ చైర్స్ అంట, 2 వీల్స్, అలా ఒకటి సాంబశివరావు గారు, ఇంకోటి నాకు రమేష్ గారు. ఈ సినిమా తర్వాత ఈ అబ్బాయి ఫోటో బాగున్నాడు, చూశాడు, బాగా చేస్తాడు, ఆడిషన్స్ తీసుకొని ఇవన్నీ మా క్యారెక్టర్ అంతా సెట్ చేసి నా పక్క నుండి అన్ని చెప్పించారు. సిద్ధు క్యారెక్టర్ ప్రతిదీ రమేష్ గారు. సో మీరు తప్పకుండా రమేష్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటంటే తప్పకుండా మీకు తెలీదు, మేము ఎండాకాలంలో షూట్ చేసాం, వింటర్లో కూడా షూట్ చేసాం. చాలా ఎండలో ఉంది, చాలా చలిలో ఉంది, కానీ రమేష్ గారు మాత్రం మార్నింగ్ 6కి లేసి నైట్ 8 వరకు మాతో షూట్ చేసి మళ్ళీ 8 నుంచి 2 ఆఫీస్ వర్క్ చేసేవారు. మళ్ళీ 2 నుంచి 6 ఎప్పుడు పడుకున్నా నాకు తెలియదు, నేనే అలిసిపోయేవాడిని. అలాంటి ఏజ్లో కూడా రమేష్ గారు మాత్రం అంత కష్టపడి చేసి మళ్ళీ మార్నింగ్ 6కి లేసి మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీకు ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. తప్పకుండా ఆయన నిజంగా చాలా 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 బాగా చూసుకున్నారు, మమ్మల్ని చాలా బాగా తీశారు సిద్ధు గారి లవ్ స్టోరీ. అంటే ఊరికేనే కాదు, వాళ్ళని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద హీరోస్ అయ్యారు. సముద్ర గారు, విఎన్ ఆదిత్య గారు, రామ్ ప్రసాద్ గారు, బి గోపాల్ గారు అండ్ కోదండ రామిరెడ్డి గారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు చాలా 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 హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ 2 ఒకే రోజు జరిగాయి. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్యాంబ గారు మమ్మల్ని షూట్కి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మా ట్రావెల్ అంతా. మనోజ్ గురించి చెప్పాలా, వర్క్ చేయడం కన్నా ఎక్కువ ఫైట్ చేశాను మనోజ్తో. అంటే మేము టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. సో టామ్ అండ్ జెర్రీలానే ఉంటుండే మా ఫైట్, కానీ చాలా బాగా వర్క్ చేశాము. ఆదిత్య గారు, సో ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంచి నేచర్ సాంగ్ ఉంది దీంట్లో, చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు. గిరి గారు, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు, అంతా బ్యూటిఫుల్గా చూపించారంటే అది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో యాక్టర్స్ అందరు చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు దీంట్లో. అండ్ మా క్యూట్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ అండి.